హాయ్ అండి, మొత్తానికైతే బీచ్కి వచ్చేసాం. బీచ్కి రాగానే నేహాంత్ మాత్రం బీచ్ని చూసి లోపలికి వెళ్ళిపోతాడు కానీ అస్సలు కాదు. ఇలా బయట కూర్చొని మంచిగా ఆడుకున్నాడు. మేము కూడా ప్రశాంతంగా కూర్చున్నాం, ఎందుకంటే వాడు వాటర్లోకి వెళ్ళలేదు. ఎక్కువసేపు అయితే మళ్ళీ ఆడించలేం కాబట్టి. ఇంకా ఒక్కసారి వాటర్లోకి దిగాక వాడిని ఆపడం మా వాళ్ళు కూడా కాలేదు. ఇంకా చేప పిల్ల ముందుకి వెనక్కి వెళ్తూ వస్తూ ఉన్నాడు. ఇంకాసేపు అలాగే మంచిగా అయితే ఎంజాయ్ చేసాడు. ఇంతకీ మేమెందుకు వచ్చామో చెప్పలేదు కదా. అంతర్వేద ఏకాదశికి ఎంతమంది స్నానం చేశారు, పౌర్ణమి స్నానాలు ఎంతమంది చేశారు? మేమైతే పౌర్ణమి స్నానానికే వచ్చాము, ఎందుకంటే అంతర్వేద రోజు మాకు ఆఫీస్ ఉంది కాబట్టి, ఈరోజు సండే వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వెళ్దామని చెప్పి వచ్చాము. ఇది కూడా చాలా లాంగే కానీ వచ్చామన్నమాట, ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి చేయాలి కదా ఏదోలాగా అని చెప్పి. ఇంకా అటైతే చాలా ఫ్లోటింగ్ ఉందని చెప్పి ఇక్కడి నుంచి పోయి పక్కకైతే వచ్చేసాం. ఏదో చేపలు ఒడ్డుకొచ్చి కూర్చున్నట్టుగా కూర్చున్నారు, ఎందుకంటే అంత అలసిపోయామన్నమాట. ఇంకా అలా వెళ్తూ ఉంటే మనకి బీచ్ వ్యూ అయితే ఫుల్గా మనకు కనిపిస్తుంటుంది, కానీ మనం ఎక్కడ ఆగలం అన్నట్టు. ఫుల్ వీడియో మీరు చూసారా లేదా? చూడకపోతే ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా నేహాంత్ బీచ్లో ఆడిన సరిపోలేదో ఏంటో నాతో ఆడడం మొదలు పెట్టాడు. వాడు కలజోడు పెట్టడం ఏమో కానీ నాకు గుడ్లలో పొడిచేసి ఇలా ఉన్నాడు. కానీ ఏం చేస్తాం, మనం వద్దన్నా వాళ్ళు వినరు. కాసేపు మనమే కళ్ళు మూసుకుని కామ్గా కూర్చోవడమే. ఇంకా తర్వాత నాతో ఆడించాలక వాడు బొమ్మతో కూడా ఆడడం మొదలు పెట్టాడు, ఆ టైర్లో తిప్పేయడం. సర్లే అండి, నెక్స్ట్ షాట్తో కలుద్దాం. ఇంకేంటి విశేషాలు? ఫుల్ వీడియో చూడండి. బాయ్ బాయ్.